వానిని కొలచే యత్నం ఎలాంటిదంటే ఇక్కడ వరకు వానిని కొలచే యత్నం ఎలాంటిదంటే తన నీడలోని తలను తాను తొక్కే ప్రయత్నం చేసినట్లే. తాను కదిలే నీడ కూడా ముందుకు పోతూనే ఉంటుంది. నీడలోని తలపై కాలు పెట్టేది ఎలా? బ్రాకెట్లో ఇతడు భగవాన్ నీడలను గూర్చి కథలెన్నో తెలిపారు. అర్థంలో తమ నీడలు చూసిన కోతుల వెకిలి చేష్టలు ఉన్నాయి. ఒక బిడ్డ తన నీడను చూచి నీడ తలను పట్టుకోబోతుంది. వంగి తన చేయి చాచేసరికి నీడ ముందుకు కదులుతుంది. బిడ్డ అదే పనిగా యత్నిస్తుంది. చూస్తున్న తల్లి ప్రేమతో బిడ్డ చేయి పట్టి దాని తల మీదే ఉంచి నీడను చూడమంటుంది. విశ్వాన్ని అర్థం చేసుకో యత్నించే అజ్ఞాని సాధకుని గతి ఆ బిడ్డ స్థితి వంటిది. ఓకే, విషయాలు కొలవడం అంటే తన నీడలోని తలను తను త్రొక్కడం లాంటిది. ఇంతకుముందు భాషణంలో మనం భగవాన్ విశ్వాన్ని కొలవలేరు, విషయాలను లెక్కించలేరు ఏనా? అది టాపిక్. విషయాలను కొలవలేరు, విశ్వాన్ని కొలవలేరు, విషయాలను లెక్కించలేరు. ఓకే, రైట్. అన్ని ఆలోచనలు. ఈ విశ్వాన్ని కొలవగలిగిన మనగాడెవరండి? లేరు, కొలవలేరు. తెలియదు మనం ఉన్న చోటే మనకు తెలియదు. అలా భగవాన్ దయార్థ హృదయుడై మనకు బాబు ఇన్నైనా విషయాలు మనోకల్పితాలయ్యా. వానిని కొలిచే యత్నం ఎలాంటిదంటే ఒకవేళ నీ విషయాలను లెక్కించాలనుకుంటే ఎలా లెక్కిస్తావు? ఎలా పట్టుకుంటావు? ఎలా? తన నీడలోని తలను తానే తొక్కే ప్రయత్నం చేసినట్లే. ఎవరైనా సరే మన నీడ తలను మనం తొక్కగలమా? మనకు ముందు మన నీడ ఉంటుంది నాన్న, ఆ తలను తొక్కగలమా? ముందు పోతుంటుంది అది. ఏదో 12 గంటలు మధ్యాహ్నం 12 గంటలప్పుడు మన నీడ మన దగ్గరగా పడితే అప్పుడు మనం ఏమైనా అడిగేస్తే తప్ప మార్నింగ్ 7, 8, 9, 10, 11 ప్రాంతంలో మనకు ముందు కదులుతున్న మన నీడ తల మనము తొక్కేటువంటిది అసాధ్యం. ఏ విధంగానైతే మన నీడ యొక్క తలను మనము తొక్కలేమో ఆ విధంగా మనలో ఉండేటువంటి విషయాలను మనము కొలవలేము. ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని విషయాలు నీ బుర్రలో పెట్టుకొని నాకు భగవంతుడు కావాలంటే ఎట్టయ్యా? విషమే మేలట. విషయం కంటే చాలా మేలట. ఎందుకనగా విషం తాగిన వాడిని మాత్రమే చంపుతుంది. విషయం తాగిన వాడితో పాటు తన చుట్టూ వాళ్ళందరిని చంపుతుంది. ఈ విషయంతో వీడు అందరిని చంపుతాడు. అర్థమైంది నాన్న? కాబట్టి ఆ విషయాలు లెక్కించడం సాధ్యం కాదు బాబు. అయితే తాను కదిలే నీడ కూడా ముందుకు పోతూనే ఉంటుంది కదా, నీడలోని తలపై కాలు పెట్టేదెలా అని భగవాన్ దయతలచి నీడకు సంబంధించినటువంటి చాలా కథలు చెప్పాడు. చాలా కథలు చెప్పి ఆ భక్తుల్ని ఆనందపరిచాడు భగవాన్. అందులో అద్దములో తమ నీడలను చూచి కోతులు గూర్చి కథలెన్నో చెప్పాడట. ఆశ్రమంలో కోతుల గుంపు ఒక్కొక్క కోతి ఆ అద్దం దగ్గరికి వెళ్ళి అద్దములో తన ప్రతిబింబాన్ని చూసుకొని ఏ విధంగా కోతి చేష్టలు చేసాయో ఆ విషయాలు కూడా కథల రూపంలో చెప్పాడు భగవాన్ దయతలచి. ఎంత ఆనందం! చాలా పక్షులు కూడా అద్దంలోకి వెళ్ళి చూసుకుని పొడుచుకుంటుంటాయి. చూసారు? ఆశ్చర్యంగా ఉంటుంది. పిచ్చుకలు కొన్ని పక్షులు చూసి
ఆ అద్దంలో తనలాంటి పక్షి ఒకటి ఉందని చూసి పొడుచుకుంటుంది. ఆశ్చర్యం. అలా తన నీడల గురించి వాటికి జ్ఞానం ఉండదు. మనకు బుద్ధి ఉంది కాబట్టి మనం ఐడెంటిఫై చేసాం. పశుపక్షాదులకు అటువంటి బుద్ధి లేదు కాబట్టి, మనో నిశ్చలత ఆ భావన లేదు కాబట్టి, అర్థంలో ఇంకొకటి ఉంది, ఇంకొక పక్షి ఉంది అని అనుకుంటుంటాయి. అలా నీడల గురించి, వాటి కథల గురించి, కోతులు అలా దర్పణం దగ్గరికి వెళ్ళి చేసినటువంటి వెకిలి చేష్టల గురించి భగవాన్ అనేకమైన కథలు చెప్పారట. ఒక బిడ్డ తన నీడను చూచి నీడ తలను పట్టుకోబోతుంది. వంగి తన చేయి చాచేసరికి నీడ ముందుకు కదులుతుంది. ఆ బిడ్డ ఆ విధంగా ప్రయత్నిస్తుంటే తల్లి ప్రేమతో బిడ్డ చేయి పట్టి దాని తల మీదే ఉంచి నీడను చూడమంటుంది. నాన్న, ఒక బిడ్డ తన నీడ యొక్క తల పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే ఆ తల్లి ఆ బిడ్డ పడేటువంటి కష్టం చూసి, నాయనా, నీ నీడలో నీ తలను నువ్వు అలా పట్టుకోలేవు. ఎలా పట్టుకుంటావు? ఇక్కడే నీ తలను పట్టుకో. నిజబింబములోనే నీ తలను పట్టుకుంటే ఆ కనిపించే నీడలో కూడా నీ తల దొరుకుతుంది అని బిడ్డకి సలహా ఇస్తుంది. ఆ విధంగా ఆ బిడ్డ తన తలనే పట్టుకుంటే నీడలో కూడా ఆ ప్రతిబింబం పట్టుకున్నట్టుగా, అమ్మా నేను పట్టుకున్నాను. మనం ఇక్కడ బిడ్డలో, భగవాన్ ఆ తల్లి. కాబట్టి మనం నీడ అన్నటువంటి విషయాలు ఎడల పరిగెడుతున్నాం, విషయాలు వాసనల ఎడల పరిగెడుతున్నాం. ఇవన్నీ కూడా మనోకల్పితాలే, మనస్సు సృష్టించినటువంటివే కానీ విషయాలు యథార్థములు కావు. కాబట్టి ఈ విషయాలని నీడని ఎలా పట్టుకుంటావా అని భగవాన్ మనకు చాలా దగ్గరగా దయతలచి అలా పట్టుకోవడం ఎలా అని నేర్పించాడు. కాబట్టి మనం నీడలాంటి విషయాలను వదిలిపెట్టి లెక్క చేయడం మాని నిజ పదార్థమైనటువంటి పరమార్థాన్ని పట్టుకొని ముందుకు సాగాలి.